అయితే నానికి అమెరికా వెళ్ళడానికి పాస్‌పోర్ట్ లేదు. హైదరాబాద్‌లో అంటే దొంగ ఐడెంటిటీతో పాస్‌పోర్ట్ రెడీ చేయించుకున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. నిజమే అంటారా? అంటే దొంగ పాస్‌పోర్ట్‌లు చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన మంత్రిగా దాదాపు 3 ఏళ్ళు జగన్ హయాంలో, ప్రభుత్వ హయాంలో ఉన్నారు. ఇవాళ రేపు పాస్‌పోర్టులు లేకుండా ఎవరుంటున్నారు? అంతకుముందు కూడా ఆయన ఎమ్మెల్యేగా దాదాపు 4 సార్లు గెలిచినట్టున్నారు ఆయన. సో, ఒక ప్రజా నాయకుడిగా ఉండి ఈ పా పాస్‌పోర్ట్ లేకుండా ఉంటాడు. ఇప్పుడు దొంగ పాస్‌పోర్ట్ కోసం ప్రయత్నం చేస్తాడు అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్‌గా ఆయన ఒక దాన్నేమంటాము, ఒక వీఐపీ కింద లెక్క. ఎందుకంటే మంత్రిగా కూడా చేశారు కాబట్టి, ఎమ్మెల్యే ప్రజా సేవకుడిగా ఉన్నాడు. సో, పాస్‌పోర్ట్ లేకుండా ఎందుకుంటుంది? సో, ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా జరిగే దుష్ప్రచారాలుగా కూడా మనం అనుకోవచ్చు. ఒకవేళ దొంగ పాస్‌పోర్టే తీసుకుంటారనుకోండి, ఇక ఇప్పుడు ఈ లుకౌట్ నోటీస్ నేపథ్యంలో అసలు ఒరిజినల్ పాస్‌పోర్టే పనిచేయదు కదా! ఇంకా దొంగ పాస్‌పోర్ట్‌లు సృష్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన అమెరికా వెళ్ళాలనుకుంటే పాస్‌పోర్టు, వీసా అప్లై చేసుకొని వీసా వస్తే ఎడతారు. అంతేగా. సో, ఇప్పుడు ఇక అది ఆ అవకాశం కూడా లేదు. సో, ఇక దొంగ పాస్‌పోర్టా, జెన్యూన్ పాస్‌పోర్టా, దాని మీద ఇక చర్చే అనవసరం. మరి ఇప్పుడు కొడాలి నాని విషయంలో ఇక్కడ జరుగుతున్న రాజకీయ రచ్చ అనుకోవాలో లేకపోతే ఏదన్నా గానీ, దీనికి సంబంధించి భయపడే ఆయన ఒకవేళ అమెరికా వెళ్ళాలి అనుకుంటే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా? లేకపోతే నిజంగా అనారోగ్యం దృష్ట్యానే అమెరికా వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకుని ఉండుంటారా? ఇప్పుడు యాక్చువల్లీ ఆయనకొచ్చిన అనారోగ్యము గుండె సంబంధించింది. హైదరాబాద్‌లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆపరేషన్ కూడా అయింది. అవును. చేయించుకున్నారు. అయినా సరే సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఆయన ఇంకా ఆరోగ్యపరంగా సెటిల్ కాలేదని తెలిసింది. సో, ఇక ఈ నేపథ్యంలో ఏంటంటే, మరి నిజంగానే సర్జరీ చేయించుకున్న తర్వాత ఇంకా సెటిల్ కాలేదా? లేకపోతే అమెరికా వెళ్ళటానికి ఇట్లా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇది కూడా సాధ్యం కావచ్చు కూడా, మనమేమి కాదనలేము. ఎందుకు, ఇక్కడ ఏపీలో ఉన్న పొలిటికల్ సిచ్యుయేషన్ నేపథ్యంలో మరి ఆయన సెక్యూరిటీ పరంగా ఆయన జాగ్రత్తలు ఆయన తీసుకోవాలి కాబట్టి, ఆరోగ్యం కుదుటపడలేదు కాబట్టి అక్కడ అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం వెళుతున్నాను అనే ఒక పిక్చర్ ఇచ్చి వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు. ఇప్పుడు అమెరికా వెళ్ళిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ కీలకమైన ఒకళ్ళిద్దరు నిందితులు అమెరికాలో ఉన్నారు కొన్ని నెలల నుంచి. ఇక్కడేమో గవర్నమెంట్ ఏమో లుకౌట్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు మన హైకోర్టు వాళ్ళ పాస్పోర్ట్ని ఇచ్చేయమని చెప్పింది. సో, ఇక వన్స్ వాళ్ళు అమెరికా దేశ సరిహద్దులు దాటి బయటికి పోయిన తర్వాత ఇక వాళ్ళని రప్పించడం అనేది దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్న పరిస్థితి. అట్లాగే మరి కొడాలి నాన్నగారు కూడా ఆరోగ్యపరంగా పెడతారా, లేకపోతే ఇతర మామూలుగా ఈ విషయంలో తప్పించుకోవడానికి పెడతారా అనేది డిఫరెంట్ ఇష్యూ. కానీ వన్స్ కనుక ఆయన సరిహద్దులు దాటిన తర్వాత ఇక ఏపీ గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదో లీగల్ బ్యాటిల్ నడుస్తుంటుంది. కోర్టుల్లో లుకౌట్ నోటీసులు ఇవ్వటాలు, కోర్టుల్లో పాస్పోర్ట్లు ఇచ్చేయటాలు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇదంతా ఒక సంవత్సరాల తరబడి నడుస్తుంది. ఇక ఈ 4-5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ రాజెవరో రెడ్డెవరో అన్నట్టుగా మళ్ళీ రేపు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తుందో, ఇన్ కేసు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే అది అట్లాగే నడుస్తుంది. ఇక గవర్నమెంట్ తీవ్రంగా ఆయన రప్పించడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ మళ్ళీ ఒకవేళ జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిందనుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి సాఫ్ట్ అండ్ అయిపోయా. అంటే కావాలనే మా కార్యకర్తల మీద అభియోగాలు మోపి జైల్లో వేయాలనే ప్రయత్నం టీడీపీ చేస్తోంది, కూటమి ప్రభుత్వం చేస్తుందని జగన్ ఆరోపించడం జరిగింది కదా. న్యాచురల్. ఇప్పుడు జగన్ గారు మొదటి నుంచి కూడా ఎలక్షన్స్ అయిన మొదటి నెల నుంచే ఆయన తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ మీద ఎదురుదాడి మొదలుపెట్టారు. తెలుగుదేశం గవర్నమెంట్ ప్రకటించిన ఎన్నికల హామీలు సూపర్ 6, అందులో నువ్వు ఇంక ఇది మొదలు పెట్టలేదు, అది మొదలు పెట్టలేదు అని చెప్పి మొదటి 2-3 నెలల నుంచే మొదలుపెట్టి ఇప్పుడు కూడా ఇంకా నువ్వు తల్లికి వందనం ఇవ్వట్లేదు, ఆ రైతులకి సుఖీభావ పథకం ఇవ్వట్లేదు, ఆ 10,000 12,000 డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన ప్రతి నెల దాదాపు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూనే ఉన్నారు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా గవర్నమెంట్లోని లోపాలు ఎత్తి చూపటం ఆయన బాధ్యత. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం ఉధృతంగా చేస్తున్నారు. రేపు వచ్చే నెలలో ఆయన ఈ వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి
అంటే ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అనే కాన్సెప్ట్తో ఎన్నికల రిజల్ట్ డేని జూన్ 2 రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని, అంటే ఆయన కేవలం ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలకే పరిమితం కాకుండా జనంలోకి వెళ్ళి కార్యాచరణకి దిగటం. ఇప్పటి వరకు చంద్రబాబు గారి హయాంలో జరిగిన అవకతవకలు లేకపోతే లోటు బడ్జెట్ని ఆయన పేపర్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఈ రోజు ట్విట్టర్ ద్వారా పంచుకోవటం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తుంటే అంటే పాలనలోకి అధికారంలోకి వచ్చి పాలన ఇంత మందకొడిగా జరుగుతుంది అనేది ప్రజలకు చూపించడమే మెయిన్ ఉద్దేశంగా చూసుకోవచ్చా? అవును, ఆయన ఉద్దేశం కూడా అదే. ఒకటేంటంటే పాలనలో ఆయన చెప్పిన హామీలు జొలిగిపోకుండా ఏవో జనాన్ని మభ్యపెట్టేసి ఐటీ అని చెప్పి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, క్వాంటమ్ వ్యాలీలు అని చెప్పి రకరకాల ఎన్నికల ప్రచారంలో చెప్పనివన్నీ తెర మీదకు తీసుకొస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినవన్నీ కూడా వాటిని తెర వెనక్కి పంపించేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ జూన్ వస్తున్నది. మళ్ళీ ఈ తల్లికి వందనం పిల్లలకి స్కూల్ షూస్ దగ్గర నుంచి మదర్స్ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమాలు ఇంతవరకు చేయలేదు, మేమైతే ఎప్పుడూ ఆపలేదు, దాదాపు 2 నెలల ముందే వేసేవాళ్ళం మేమైతే అని ఇవన్నీ కూడా ఆయన సంవత్సరం నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. సో అందులో భాగంగా ఏంటంటే అంటే గవర్నమెంట్ని నిద్రపోనివ్వకుండా గవర్నమెంట్ మీద నిత్యం ఎదురుదాడి చేయటం ద్వారా ప్రజల మనసుల్ని మార్చే కార్యక్రమం ఆయన తలపెట్టారు. అందులో భాగంగానే రేపు జూన్ 1st వీక్ 2వ తారీఖున ఈ వెన్నుపోటు కార్యక్రమం అనేదాన్ని నిరసన కార్యక్రమం అనేది మొదలుపెట్టారు. మరి లెక్కలు గణాంకాలతో సహా బయట పెడుతుంటే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంటుందంటారా? ఇదంతా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చి ఒక 1 year అవుతున్నది నెక్స్ట్ మంత్కి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఆ నెక్స్ట్ మంత్ ఆ ఉత్సాహంలో ఉన్నది వేడుకలు జరపాలని. ఏది ఏడాది పాలన సందర్భంగా వేడుకలు జరపాలి. అట్లాగే ఏడాది పాలన రోజు నాటికి వాళ్ళు ఇచ్చిన ఆ సూపర్ 6 6 హామీలు కూడా అమల్లోకి వచ్చేసేయాలి. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు, ఈ తల్లికి వందనం కూడా డేట్లు ఫిక్స్ చేశారు. సో ఆ హైప్లో తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వము ప్రజలని కన్విన్స్ చేసి ప్రజల్ని వాళ్ళ వైపు మరింతగా తిప్పుకునే అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈయన కౌంటర్ మెకానిజం, ఎదురు వ్యూహం అన్నమాట. ఏంటి, వాళ్ళ పాలనలో ఉన్న లోపాలను చెప్పడం ద్వారా, ఆ స్టాటిస్టిక్స్ గణాంకాలను చెప్పడం ద్వారా జగన్ గవర్నమెంట్లో ఉన్న ఆదాయం, నెలసరి ఆదాయాలు ఎంత ఉన్నాయి, వీళ్ళ గవర్నమెంట్లో ఆదాయాలు ఎంత ఉన్నాయి, వీళ్ళ గవర్నమెంట్లో అవినీతి ఎక్కడెక్కడ జరిగింది అనేది ఆయన చెప్తూ వస్తున్నారు. నిన్న కూడా ఆయన దాదాపు 200 గంటలు మాట్లాడారు. అంటే ఏంటంటే ప్రజల మనసుల్ని అటువైపు పోకుండా తన వైపు తిప్పుకునే కార్యక్రమం. సో సహజంగానే ప్రతిపక్షం అనేది ఇటువంటి కార్యక్రమాలు చేయటం అందులో పెద్ద ఇదేమీ లేదు. అందులో భాగంగానే జగన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి 1 year సందర్భంగా తెలుగుదేశం ఆ జోష్లోకి తలమునకలైపోకుండా ఉండటం కోసం ఈయన ఒక స్పీడ్ బ్రేకర్ ఈ నిరసన కార్యక్రమాలతో. దాంతోపాటు తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ప్రపోజల్ కూడా ఒకటి నడుస్తున్నది. అంటే ప్రజలని తన వైపుకి కిందటిసారి 2014 through 19లో 2019 ఎన్నికల్లో కదా ఆయన గెలిచారు. అప్పుడు ఇచ్చిన అఖండ మెజారిటీ 5 ఏళ్ళు తిరిగేసరికి మళ్ళీ 2024లో ఓడగొట్టేశారు కదా. సో ఆ నేపథ్యంలో ఏంటంటే అంత వ్యతిరేకతని డైల్యూట్ చేసుకొని మళ్ళీ ప్రజలను తన వైపు తిప్పుకోవడం ఎలా, ప్రజలకు దగ్గర అవడం ఎలా, ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా మరి ప్రజల్ని తన వైపు కన్విన్స్ చేయాలంటే ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తున్నది, ప్రభుత్వం తప్పులు చేస్తున్నది అని ప్రజలని ఒప్పించటానికి ఆయన ఈ గణాంకాలను వాడుకొని తన పద్ధతిలో తాను వ్యూహరచన చేసుకుంటున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.